ఢిల్లీలో మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి. అకాల వర్షాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. తెలంగాణలో అకాల వర్షాలు ఆగమాగం చేస్తున్నాయి. వడ్లు మొక్కజొన్న పంటలకి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. చేతికొచ్చిన పంటలు తడిసి ముద్దవుతూ ఉండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. విశాఖ కర్నూలు జిల్లాలో కూడా భారీ వర్షం కురిసింది. ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తెలంగాణలో కొన్నాళ్లుగా ఏదో ప్రాంతంలో కురుస్తున్న అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణపై అకాల వర్షాల ఎఫెక్ట్ భారీగా కనిపిస్తోంది. అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాలతో వడ్లు మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. మహబూబ్ నగర్, ఆదిలాబాద్, మెదక్, నిర్మల్, వరంగల్ జిల్లాల్లో మరోసారి భారీ వర్షం కురిసింది. కల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం వర్షానికి తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వానకు తడిచిన వడ్లు మొలకలు రావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదకు కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు. సూర్యాపేట జిల్లా నల్లబండగూడెంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. మేకల మందపై పిడుగు పడటంతో 39 మేకలు మృతి చెందాయి. నల్గొండ జిల్లా తిరుమలగిరిలో భారీ వర్షం పడింది. మల్లయ్యకుంట చెరువు కట్టకు గండిపడటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏపీలోనూ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖలో మధ్యాహ్నం నుంచి ఎడతెరపులేని వర్షం కురిసింది. కర్నూలు జిల్లాలోని ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వేదవతి నదిలో వరద నీరు భారీగా చేరుతోంది. రహదారులను వరద ముంచెత్తడంతో ఆంధ్ర కర్ణాటక సరిహద్దు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నెట్రవట్టి, హాలహార్బి గ్రామాల మధ్య రోడ్డు సౌకర్యం తెగిపోవడంతో ప్రజలు పుట్టిలో ప్రయాణాలు సాగిస్తున్నారు. ఏలూరులో భారీ వర్షాలు పడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడింది. మల్కాపురంలో పిడుగు పడటంతో గొర్రెలు మృత్యువాత పడ్డాయి. జగ్గయ్యపేటలోని జామియా మసీదుపై పిడుగుపాటుతో మినార్ బీటలు వారింది. ఇక హైదరాబాద్ లో మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండగా ఉన్న వాతావరణం వర్షంతో ఒక్కసారిగా చల్లబడింది. పంజాగుట్ట, అమీర్పేట్, యూసఫ్గూడ, బంజారాహిల్స్, కొండాపూర్, చిక్కడపల్లి, నారాయణగూడ, అబిడ్స్, కోటి, నాంపల్లి, శంషాబాద్, పటాన్చెరులో వర్షం కుమ్మేసింది. ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో ఏపీ తెలంగాణకు వాతావరణ శాఖ మరో 5 రోజుల పాటు వర్ష సూచన చేసింది. 2 రోజుల పాటు విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.